Dear students and parents, welcome to Mastermart channel. National Eligibility Cum Entrance Test notification ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నోటిఫికేషన్ నిన్న విడుదలయ్యింది. నీట్ నోటిఫికేషన్ 8వ తారీఖు నుండే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 4 స్టెప్పుల్ని ఫాలో అవ్వాలి. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ అవుట్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఫిబ్రవరి 8 నుండి మార్చి 8 వరకు 1 మంత్ టైం ఇవ్వటం జరిగింది. అప్లికేషన్ సబ్మిషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మార్చి 10 నుండి మార్చి 12 వరకు మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. సిటీ అనౌన్స్మెంట్, హాల్ టికెట్ డౌన్లోడ్ ఇవి తర్వాత వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 3వ తారీఖు ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. పేపర్ పెన్ మోడ్లోనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 3 hours, 180 క్వశ్చన్స్, 180 minutes మాత్రం ఉంటుంది. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 2 PM టు 5 PM. షార్ప్గా 2 PMకి అటెండ్ అవ్వాలి. 2 to 5 PM ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు పర్ క్యాండిడేట్కి వారి క్యాస్ట్ను అనుసరించి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి 1700 ఎగ్జామినేషన్ ఫీ. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ లోకల్ క్యాండిడేట్కి 1600 ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ థర్డ్ జెండర్ క్యాండిడేట్స్కి 1000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ ఫీజుతో పాటు అదర్ ఛార్జెస్, ట్యాక్సెస్, జిఎస్టీ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ రెసిడెంట్స్కి మాత్రమే. అవుట్ సైడ్ ఇండియన్ రెసిడెంట్స్ అంటే ఎన్ఆర్ఐలకు మాత్రం ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా 9500 రూపీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 4 సబ్జెక్టుల్లో ఉంటుంది. 3 భాగాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీలో 2 భాగాలు ఉంటాయి, బాటనీ అండ్ జూలాజీ. ఫిజిక్స్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రతి తప్పు ప్రశ్నకి 1 మార్కు నెగిటివ్ మార్క్గా నిర్ణయించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్కులు వస్తాయి. తప్పు ఆన్సర్ అయితే వచ్చిన మార్కుల నుంచి 1 మార్కు మైనస్ చేయటం జరుగుతుంది. కెమిస్ట్రీ 45 క్వశ్చన్స్, 180 మార్క్స్. బయాలజీ 90 క్వశ్చన్స్, 360 మార్క్స్. బాటనీ 45 క్వశ్చన్స్, జువాలజీ 45 క్వశ్చన్స్. టోటల్ 180 + 180 360 మార్క్స్. అయితే ఈ 2 భాగాల్ని కలిపిస్తారు. ఖచ్చితంగా 45 క్వశ్చన్సే వస్తాయని ఏమీ ఉండదు. ఒక సబ్జెక్టులో పెరిగితే ఇంకో సబ్జెక్టులో తగ్గవచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, రిజిస్ట్రేషన్లో ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి మీ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో క్లియర్గా అన్ని డీటెయిల్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చక్కగా స్కాన్ చేసి క్లియర్గా కనిపించేటట్టు అప్లోడ్ చేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మొదటిగా అప్లోడ్ చేయాలి. ఫేస్ 80% కనిపించాలి. మీ పేరు, డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ 2 వేయించండి. 100 KB పైన 200 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ 10 KB to 100 KBలో ఉండాలి. ఇది కూడా జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. మీ రైట్ హ్యాండ్ ఫింగర్స్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఒక వైట్ పేపర్ మీద మీ ఫింగర్స్ అన్నీ ప్రింట్ తీసుకొని దాన్ని ఫోటో తీసి 10 KB to 200 KBలో జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. మిగిలినటువంటి కాపీలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది పీడిఎఫ్లో ఉండాలి. 50 KB to 300 KB మధ్యలో ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. 50 KB to 300 KB సైజులో ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ని జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మెట్లో 10 KB to 200 KBలో అప్లోడ్ చేయాలి. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 50 KB to
300 కేబీలో అప్లోడ్ చేయాలి. ఎవరికైనా స్క్రైబ్ అవసరం ఉన్నట్లయితే స్క్రైబ్ సర్టిఫికేట్ని కూడా అప్లై చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు చక్కగా స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్, మీరు ఫీ పేమెంట్ చేయాలి. మీ అప్లికేషన్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత దాని ప్రింట్అవుట్ని డౌన్లోడ్ చేసి భద్రపరచుకోండి. నీట్ ఎగ్జామ్ టోటల్ 13 భాషల్లో నిర్వహిస్తారు. అస్సామీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిషా, పంజాబీ, తమిళ్, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మీకు ఏ భాష అనుకూలంగా ఉంటే ఆ లాంగ్వేజ్ని ఎంపిక చేసుకోండి. మీడియం ఎంచుకున్న వాళ్ళకి కేవలం ఎగ్జామినేషన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ అదర్ లాంగ్వేజ్ ఎవరైతే వారి భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ సబ్స్క్రిప్షన్ నన్ను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి మీరంతా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.